2022 మరి 4వ మాసంలో ప్రభు వారు మనల్ని ప్రవేశపెట్టి ఈ 3వ తారీఖున ఆదివారం దినమున ప్రభు సన్నిధిలో ఉండే కృపను ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. లేఖనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య జ్ఞానంలోనికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. తన అతిక్రమములను కీర్తనలు 32 మొదటి చరణం. కీర్తనలు 32 మొదటి చరణం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, మీకు వేలాది వందనాలు. ఈ సమయంలో నాయన నేను స్తుతించి, నేను గణపరిచి, నేను ఆరాధించి, నేను హెచ్చించి కీర్తించే భాగ్యాన్ని ఇచ్చావు. ఈ సమయంలో మీరు మాట్లాడడానికి మాతో ఇష్టపడుతున్న దేవా, మీకు వందనాలు. మా యొక్క హృదయాలని మీరు పరిశోధించే దేవుడు, పరిశీలన చేసే దేవుడు. మా అతిక్రమములన్నీ కూడా పరిహారము నొంది మీ రక్తంలో మళ్ళా నాయన నా తండ్రి మేము బాగుగా కడుక్కొనుటకు నాయన కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి మమ్మల్ని మీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో కీర్తనలు 32. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన ప్రాణములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చాలా మంది చాలా పొరపాట్లు, చాలా మరి మేము నా జీవిత కాలం అంతంలో నేను ఎటువంటి పొరపాటు చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి పాపము చేయలేదు అని ఏ నరుడైనా చెప్పగలడా? ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అరే అలాగిట్లా మేము పుట్టినప్పటి నుండి చాలా కరెక్ట్గా బతికాము అనేసి మీరు అనుకోవచ్చు. అయితే పుట్టినప్పుడు చాలామంది అనుకుంటారు ఏదైనా మరి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మరి నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించి ఉన్నది అని కదా. అంటే పుట్టుకలో పాపం ఉన్నది అని అంటే పసిబిడ్డలను తీసుకుంటే మనము అయ్యో వాళ్ళలో ఏం పాపం ఉంటుంది పసిపిల్లలు అనేసి మనం అంటాం. నిజమే. కానీ ఆ పసిపిల్లలో ఆ టైము ఆ వయసు పాపానికి వాళ్ళ దగ్గర చోట్లేదు. కానీ వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళలో ఉన్నటువంటి బీజం, జీన్స్ అంటారు కదా ఆ జీన్స్ అనేటివి ఎప్పుడు బయటకు వస్తాయి? యవన దశలోకి వచ్చినప్పుడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు, తగినటువంటి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ జీన్స్ ఏమవుతుంది? బయటికి వస్తుంది కదా. అలాంటి పాప నైజం అనేటిది అప్పుడు బయటకు వస్తుంది. పుట్టుకతోనే ఏదో మరి హాస్పిటల్లో పాపం ఉందా అంటే అది కనపడదు. కానీ వయసు భయపడతా ఉన్న కొలది మరి వస్తుంది అన్నమాట. ఆ రీతిగా మరి ఉంటా ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా మరి పొరపాట్లు అనేకమైన చేస్తున్నప్పుడు చాలామంది ఒప్పుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది తప్పు చేసినా దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటారు. నేను ఒప్పుకోను, నా తప్పే లేదు అన్నట్టుగా మాట్లాడతాను. వాక్యం ఏం సెలవిస్తుంది అంటే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అతిక్రమములను ఒప్పుకుంటే వాళ్ళు ఎవరట? పరిహారం నొందుతారట. పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు మరి ఒప్పుకోవాలి అని క్రైస్తవంలో తప్పకుండా క్రీస్తుని ఎరిగి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది లోకంలో అనేక మంది ఉంటారు. మేము ఏ తప్పులు చేసినా మేము ఇదిగో ఈ పుణ్యకార్యాలు చేసేస్తే ఆ పాపం పోతుందని. లేదు, పోదు. అలాగా ఎప్పుడు కూడా పోదు. నువ్వు పుణ్య కార్యాలు చేసినంత మాత్రాన
నీ పాపాలు పోతాయి అనేది ఎక్కడ లేదు. కనుక కొన్ని ఉన్నాయి అలా చెప్పేసి ఏం లేదు, మీరు అలా ఒప్పేసుకొని మీరు దేవుణ్ణి ధ్యానం చేసుకుంటే చాలు, మీరు ఎక్కడికి పోతారు, స్వర్గానికి వెళ్ళిపోతారు అనేటువంటి మాటలు కూడా వింటా ఉంటారు. పుణ్యకార్యాలు చేసేస్తే ఆ తప్పులను మీరు ఆ తప్పులకు తగ్గట్టు ఇంత డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంత భోజనాలు పెట్టేస్తే సరిపోతుంది, వాళ్ళకేదో వీళ్ళకి దానాలు ధర్మాలు చేసేస్తే సరిపోతుంది. ఏ దానం చేసినా, ఏ ధర్మం చేసినా, ఏం చేసినా పాపాలు అనేటివి పోవు. కేవలము ఒకే ఒక మార్గము, యేసయ్య మార్గంలోకి వచ్చి యేసు ప్రభు వారిని నోటితో ప్రభు నా కొరకే ఆయన రక్తాన్ని చిందించాడు, రోమా 10వ అధ్యాయము మరి మరి సూటిగా తేటగా చెప్తా ఉంది. ఏమని? మరి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడు అని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వేమవుతావు? రక్షించబడతావు. ఆయన రక్తం చేత కడగబడినప్పుడే నీకు పాప విమోచన. అయితే ఈ రోజున చాలా మంది దేంట్లోనైనా ఒక పొయ్యి ఒక నదిలో మునుగు అని అంటే మునుగుతాయి, పాపాలు పోతాయని. నయమాను కూడా మునిగాడు కదా అనుకోవచ్చు. నయమాను మునిగినప్పుడు ఏమైంది? కుష్ఠరోగం బాగైంది. పాపాలు కాదు అక్కడ పోయింది, నీళ్ళల్లో కదా. బాప్టిజం అనుభవం ఏంటి? సమాధి చేయబడటం. యేసు నామంలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలోకి బాప్టిజం ఇవ్వడం ద్వారా నీ పాపాలన్నీ కూడా సమాధి చేయబడుతున్నాయి. సమాధి చేయబడి ఇలా తిరిగి లేపబడడం అంటే యేసు రక్తంలో నువ్వు కడగబడి లేపబడుతున్నావని అర్థం. కనుక అది విశ్వసించాలి నీ హృదయం అందు. యేసు రక్తం నన్ను కడిగిందని, యేసు రక్తం నా కొరకు చిందించబడిందని, యేసు రక్తం నన్ను పరిశుద్ధపరుస్తుందని నువ్వు విశ్వసించినప్పుడు అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. కనుక నీ అతిక్రమములను, నీ దోషములను, నీకున్నటువంటి పాప స్థితిని అంతటిని కడగడానికి కేవలము ఎవ్వరు కూడా ఏమి చేసినా పోదు. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిర్దోషి అయిన దేవుడు, నిష్కలంకుడైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడు మాత్రమే ఆయన రక్తము చిందించడం ద్వారా పాప విమోచన కలిగింది. హల్లెలూయా. కనుక ఆ రక్తదారుల కిందికి మనమందరం కూడా వచ్చాము, రక్షణ పొందాము. హల్లెలూయా. రాని వాళ్ళు ఆయన యొక్క రక్తదారుల కిందికి రావాలి. అయితే దినదినం కూడా ఆయన రక్త ప్రోక్షణ మరి మనకి అవసరమై ఉన్నది. ఆయన రక్తము కోటలో మనం నివసించాలి. ఆయన రక్త ప్రోక్షణ కిందికి మనం రావాలి. ప్రతి అతిక్రమమును ఆయన సన్నిధిలో, కనుక మన ప్రతి పాపమును ఆయన రక్తంలో కడిగి వేశాడు. ఈ సమయంలో ఈ రీతిగా మరి మనము వెళ్దాము, ఒక మాట చూసుకుందాము. అయితే ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా కూడా తప్పులు, అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి పాపాలు, అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఎంతో బాధను అనుభవం చేసి మరి ఈ లోకంలో ఉన్నటువంటి లూకా సువార్త, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతిని కావాలనుకున్న వ్యక్తి ఎవరు అంటే మరి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెబుతున్నానని. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఎవరితో అంటున్నాడు ఇక్కడ? ఎవరితో ఏమంటున్నాడు? పై వచనాలు చదివితే చదవండి ఒకసారి. ఆయన చూచి 40 నుంచి చదువుదాం. అయితే రెండవ వాడు సారీ 39 నుండి ఒకటేసారి చదవండి అంతా. వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు ఆయన్ని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ
ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుందని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మరి మనం చూసుకున్నట్లయితే మనకందరికి కూడా బాగా తెలుసు, ఏమైనా ఏమని మాట్లాడతారు అంటే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఈ యొక్క దొంగ ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా. అయితే మరి యేసు ప్రభుతో పాటుగా ఇద్దరు దొంగలు వేలాడదీయబడ్డారు సిలువలు కదా. అయితే యేసు ప్రభు వారిని ఎంతగా హింసించారో అంతగా వాళ్ళని హింసించలేదు, కానీ వాళ్ళు వేలాడదీయబడ్డారు తాళ్లతో కదా. వాళ్ళని తాళ్లతో కట్టేసి ఆ విధంగా మరి సిలువలో వేలాడదీశారు వాళ్ళని కూడా. అలాంటి సమయంలో వాళ్ళు ఎవరి అనుచరులు? బరబ్బా అనుచరులు. బరబ్బాకి మరి విడుదల కలిగింది. అసలు బరబ్బా స్థానంలోనే యేసయ్య ఉన్నాడు. బరబ్బా ఉండాల్సినటువంటి ఆ సిలువ, అయితే యేసు ప్రభు వారు మరి బరబ్బా కోసము, అంటే సర్వమానవాళి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు దొంగల కోసం కూడా ప్రభు వారు యావత్ మరి ఆనాడు 2022వ సంవత్సరంలో యేసు ప్రభు వారు మన కోసం మరణించాడు. అందరూ ఏమనుకుంటారు తెలుసా? 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు వచ్చారు, మాది ఎప్పటి నుండో అని. కాదు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన మరి ఈ యొక్క భూమికి పునాదులు వేసిన దేవుడు. మరి ఈ భూమి ఇవంతా కూడా మరి చాలా సార్లు చాలా విధాలుగా ప్రభు వారిని మరి ఎంతగానో బాధ పెట్టింది. ఇందాకనే మనము కీర్తన గ్రంథంలో మనము ఆరాధనలో భాగంగా మనము 40 ఏళ్ళు వారి వల్ల నేను విసిగిపోయాను. ఆ 40 ఏళ్లే కాదు, నోవాహు కాలము, ఆదాము అవ్వ నుండి మొదలుకొని నోవాహు కాలం వరకు ఒక యుగం. అయితే అక్కడ వాళ్ళు చాలా విసిగించారు. అయితే జలప్రలయం చేత దాన్ని అంతా కూడా ముంచివేయడం జరిగింది కదా. అయితే చాలా అంటే చాలా, అయితే ఈ నరుల హృదయము కేవలం ఏంటిదంట? ఎప్పుడు కూడా చెడును ప్రేమించేదిగా, వారి యొక్క హృదయం ఆలోచన ఎప్పుడు కూడా పాపాన్ని ఇష్టపడేదిగా ఉంటా ఉంది. వారి హృదయాలు ఎప్పుడు కూడా మరి ఈ లోకంలోని చెడుని ఇష్టపడి దాని కొరకు పరిగెత్తే వాళ్ళుగా ఉంటున్నారు. అయితే ఈ పాపం అంతా పోవాలి అంటే, ఈ పాపాన్నంతా తీయాలంటే ఒక కరెక్ట్ అయిన టైం ఎప్పుడు? ఆదాం అవ్వ గారు ఎప్పుడైతే దేవుడి మాటను వినకుండా అతిక్రమించారో ఆ రోజే మరి ఎవరిని నిర్ణయించారు? స్త్రీని నిర్ణయించాడు కదా, మరియమ్మని కదా. నిర్ణయించి ఆమె నీ సంతానములకు స్త్రీ సంతానములకు వైరము కలగజేసేదను అని చెప్పేసి మరి అతను తల మీద కొట్టును, అతని మడి మీద నువ్వు కొట్టదు అని చెప్పేసి మనం చూస్తాం ఆ వాక్యం కదా. ఆ రీతిగా మనం చూసినప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు వారు మరి ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన జగత్తు పునాదిని వేసిన దేవుడు, ఆయన సృష్టికర్త, స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. యుగముల పూర్వం నుండి సర్వ యుగముల వరకు ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఉన్నవాడై ఉండి మరి మనుషులను ఆయన స్వహస్తాలతో నిర్మించి ఆయన భూమిని సృజించి పెట్టినటువంటి దేవాది దేవుడు కదా. అయితే ఈ మనిషి పాపములో ఉన్నాడని, ఈ మనిషి పాపంని తొలగించడానికే దేవాది దేవుడు ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆ టైంలో రావడం జరిగింది. ఏదో ఆ రోజు వచ్చి దేవుడు అయిపోయాడు అనేది కాదు. ఆయన సృష్టికర్తనే సిలువలో వేలాడుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే ఇప్పుడు ఏదైనా వస్తువుని తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని మళ్ళా రీక్రియేషన్ చేయాలంటే ఎవరికి సాధ్యం? ఆ క్రియేట్ చేసిన వాళ్ళకే సాధ్యం. అంతేనా కాదా? ఎవరు పడితే వాళ్ళకి వస్తా, వాళ్ళు ఎంత కరెక్ట్ చేసినా ఎక్కడో లోపం ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎలాగ తయారు చేయాలో ఆ క్రియేటర్కి మాత్రమే తెలుసు. మొదట చేసినటువంటి ఆ క్రియేటర్కి మాత్రమే తెలుసు. మధ్యలో వచ్చి ఎవరెవరో ఏదో ఇచ్చేసేసి బాగు చేద్దామని అనుకున్న ఎవరికి కాదు. అలాగా చాలా మంది వచ్చారు. చాలా మంది ఏదో ఇచ్చేద్దాం అది చేద్దాం అనుకుంటున్నారేమో, కానీ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి ఆయన మానవ రూపముగా ఆయన ఇక్కడికి
మరి భూమికి ఎత్తించినటువంటి దేవుడు అయి ఉంటాము. అయితే ఆయన ప్రాణం పెట్టుట ద్వారానే, ఎందుకంటే ఆయనే కదా మనిషిని క్రియేట్ చేసింది, ఆయన జీవవాయువునే కదా ఊదింది. ఆ జీవవాయువుని మరలా దేవాది దేవునికి మరి యోగ్యంగా మరి ఆయన మహిమను పొందే విధంగా తయారు చేయాలంటే ఆయన రక్తాన్ని చిందాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. హల్లెలూయా, అవసరత ఉన్నది కనుక ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే ఆయన రక్తము చిందించబడింది, ఆయన సిలువలో వేలాడుతా ఉన్నాడు. పోయిన వారంలో కూడా మనం ధ్యానించాము. తండ్రి వీరేమి చేయించినారో వీరెందరు కనుక వీరిని క్షమించు క్షమించు అని మాటను సిలువలో పలకడం మనం విన్నాం. ఈ రోజున మరి యేసు ప్రభువారు ఆయన మరి సిలువలో పలికినటువంటి మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో, ఈ పరదేశంలో ఉండాలి అనేటువంటి భాగ్యము ధన్యత ప్రతి మనిషికి కూడా కాంక్ష ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో హోదా కొరకు మరి ఎంతో మరి పేరు ప్రఖ్యాతి కొరకు పోరాడినా కానీ ఎక్కడో హృదయ లోతుల్లో ఏముంటుంది తెలుసా? ఎప్పటికైనా నాకు మరణము తథ్యము, ఎప్పటికైనా నేను చనిపోతాను, చనిపోయినప్పుడు నా స్థితి ఏంటి, నా బాధ్యత ఏంటి, నేను ఏమైపోతాను అనేటువంటి భయము ఆందోళన ఉంటుంది. అందుకే పుణ్యకార్యాలని, ఆ కార్యాలని, ఈ కార్యాలని, మరి ఎంత పాపాత్ముడైనా ఇగో ఇది కొంచెమన్నా మంచి చేద్దాము, రేపు సస్తే ఎక్కడ ఉంటాను, స్వర్గంలో ఉంటాను అన్నటువంటి తపనతోని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏ మంచి కార్యము చేయడం బట్టి కాదు, కానీ చెయ్యాలి, అలాంటి కార్యాలు చెయ్యాలి. కానీ వాటి ద్వారా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. కానీ నీ పాపాలకు పరిహారం ఉంది. నీ పాపాలను యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, యేసు ప్రభు వారు నా కోసము రక్తం గార్చారు అని ప్రాయశ్చిత్తం పొందినప్పుడు చాలా మంది అనుకుంటారు తెలుసా, అయ్యో పాపం చేసిన వాడు తప్పకుండా శిక్షకు పాత్రుడు కదా, వాడు ఇక్కడే శిక్షను పొందాలి కదా. తప్పకుండా యేసయ్య, చాలా మంది క్రిస్టియన్స్ అనుకుంటారు ఎంత ఘోర పాపం చేసినా మరి ఏంటి మండే నుండంట సాటర్డే వరకు ఎన్ని పాపాలు చేసినా సండే వచ్చి క్షమించమంటే క్షమించేస్తాడు. తప్పు, అది తప్పు విధానము. జాగ్రత్త, తెలుసుకోండి. ఇప్పుడు అలాంటి తప్పుడు సమాచారం, తప్పుడు ఊహాలోకంలో మీరు ఉండొద్దు ఎవరు కూడా. ఎందుకంటే దావీదును వదిలిపెట్టాడా? బత్షెబాతో తప్పు చేసినప్పుడు వదిలిపెట్టాడా దేవుడు? అసలు ఆయన కుటుంబ జీవితం చూస్తే ఆయన మంచి యథార్థవంతుడుగా దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. కానీ కుటుంబ జీవితంలో ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆయన జీవితాంతంలో కుటుంబంలో నెమ్మది లేదు. ఎందుకంటే ఒక్క పాపం ఇక్కడే పరిహారం పొందాలి, ఇక్కడనే దానికి ఇది. అయితే ప్రాయశ్చిత్తము అంటే ఎంతగా క్షమాపణ అడిగినా కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా నువ్వు చేసిన దానికి ఇక్కడే ప్రతిఫలం పొందాల్సిందే. తర్వాతనే క్షమించి అప్పుడు పరలోకాన్ని. అంటే ఎప్పటి వరకు? నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నువ్వేం చేయాలి? క్షమించమని అడగాలి. నేను చేసినది నా అతిక్రమమును, ఆయన మన అతిక్రమములు ఒప్పుకునే వారంగా ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. కానీ నువ్వు మర్చిపోవద్దు, మర్చిపోయి విర్రవిగొద్దు. నేను క్షమించబడ్డాను కదా, నన్ను తూర్పు నుండి పడమలకు ఎంత దూరం అప్పటి వరకు నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ నువ్వు ఆ పశ్చాత్తాపం కలిగే జీవితం అంతా కూడా దేవుడికి విధేయత కలిగి ఉండాలి. అది పశ్చాత్తాప్తులై ఉండాలి. హల్లెలూయా, ఆ రీతిగా ఉండాలి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, మరి సోమవారం నుంచి శనివారం వరకు కూడా మా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, పోయి కన్ఫెషన్ బాక్స్ లో మన పాపములను చెప్పేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. నో, కాదది. మోషే ఒక్క మాట బండతో మాట్లాడు అంటే బండతో కొట్టినందుకు తీసుకుపోలేదు, శిక్ష విధించాడు. ఇక్కడ నువ్వు అడుగు పెట్టొద్దు అన్నాడు. అంటే ఇక్కడనే నువ్వు చేసిన దానికి ఇక్కడనే నువ్వు ఏం చెయ్యాలో పాప క్షమాపణ అందాలి, అంతే. ఉజ్జియా కూడా అంతే, ఇష్కియా గారు ప్రార్థన చేసి 15 సంవత్సరాల ఆయుష్ తీసుకున్నాక ఆయన ఏమన్నాడు? మరి దేవుడి యొక్క ఘనతను, దేవుడి యొక్క మహిమను వివరించాల్సినటువంటి ఆ రాజులకి రాగానే ఆయన దేవుని గొప్పతనం చెప్పాల్సినటువంటి ఆయన ధనాభారాన్ని వాటన్నిటిని చూపించి నేను ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నా చూడండి అన్నప్పుడు అంతా కూడా పట్టుకొని పోయిండు. ఏమున్నది? తన వచ్చేటువంటి ఆ తరాలకి
మరి నువ్వు ఇలా చేశావు అని అంటే నా తరంలో ఏం జరగదు కదా. మనం నీ దేవుడు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అలా ప్రాయశ్చిత్తము కలిగి ఉండాలి, పశ్చాత్తాప్తులై ఉండాలి. చేసిన మేళ్లను తలంచుకుంటూ ప్రభు సన్నిధిలో వాటిని అనుభవిస్తూ మనం చేసిన అతిక్రమముల విషయమై మనం ఏం చేయాలి? ప్రతి క్షణము కూడా మనం ప్రాయశ్చిత్తము నొంది, ప్రభువా నన్ను ఆ స్థితిలో నుండి కదా నాయన ఈ స్థితిలోనికి తీసుకొచ్చావని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి ఎరగని బిడ్డలుగా, దేవుని ఇప్పటి వరకు కూడా దేవుని ప్రేమ ఎరగని బిడ్డగా ఉంటే ఇదిగో ఈ దొంగ వలె రక్షించబడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ క్రైస్తవుడా ఈ రోజున తెలుసుకో, ఏంటంటే ఏమనుకుంటున్నారంటే ఏదైనా చేసినా దేవుడు క్షమించమనగానే క్షమిస్తా అనుకుంటున్నావా? నువ్వు ఏ కొలత కొలుస్తావా ఆ కొలత కొలవబడుతుంది. అందుకనే ధర్మశాస్త్రానికంటే అధికమైనటువంటి ఆయన యొక్క మరి వాక్య లోతు, ఆయన యొక్క వాక్యపు ఉన్నతమైనటువంటి ఆ స్థాయిని మీరు గమనించాలి. మత్తయి సువార్తలో నీవు ఒకవేళ నీ సహోదరునికి ద్రోహి అని అంటే అప్పుడే హత్య చేసినట్టు అంటున్నాడు. నువ్వు హత్య చేస్తేనే హత్య కాదు, ద్రోహి అంటేనే అంట, వ్యర్థుడా అంటేనంటే. అంటే ఎన్నిసార్లు మనం ఇలా ఉంటున్నాము? మరి స్త్రీని మరి అదేంటిది కళ్ళతో చూసి అదేంటిది వ్యామోహిస్తేనే కదా, మోహపు చూపుతో చూస్తేనే నువ్వు అప్పుడే ఆమెతోని మరి వ్యభిచారం చేసినట్టుగా అంటున్నాడు. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఏదో మరి మరి వెంటనే క్షమించేస్తాడు ఎన్ని పాపాలు చేసినా. చాలా మంది చాలా తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. నువ్వు చేసిన దానికి ఇక్కడే నువ్వు బ్రతికిన కాలంలోనే నీకు దాని గురించినటువంటి గుణపాఠము నేర్పించిన తర్వాతనే నీకు తీసుకొని పోతాడు పరలోక రాజ్యానికి, ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి. అప్పటి వరకు కూడా నువ్వు కరెక్ట్ గా నువ్వు చేసిన తప్పుని మరలా మరలా చేస్తే ఊరుకోడు. ఒకసారి తెలియక చేసినా ఆ పొరపాటుని బట్టి క్షమించి మరి దేవుడి కొరకు ఇక నేను ఇలాగా బ్రతుకుతానని నిర్ణయించుకుంటేనే నువ్వు మరణ పర్యంతం వరకు ఆయన కోసం నమ్మకంగా బ్రతికితే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది చాలా తప్పుడు ఆలోచనలతో ఉంటారు. కొంతమంది ఎంత పాపం చేసినా మరి ఎట్లున్నా దేవుడు రక్తదాన కిందకి వస్తే క్షమించేస్తాడు. తెలియక చేసినప్పుడు క్షమించాడు. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు నేను క్షమించాడు, నేను ద్రోహిణి అని ఒప్పుకున్నప్పుడు నీకు క్షమించాడు. అంత తెలిసిన తర్వాత నీవు ఒప్పుకొని విడిచిపెట్టినాక మరలా తిరిగి కుక్కలాగా అదే వామిటింగ్ తీసుకొని తింటే పదే పదే అలాగ చేస్తే నీకు తగినటువంటి శిక్ష విధిలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకనే తన అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకున్నవాడు మరి ప్రాయశ్చిత్తం పొందుతాడు. హల్లెలూయా. తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వాడు ధన్యుడు. హల్లెలూయా. కనుక ఈ సమయమందు ఈ యొక్క మరి దొంగలు మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మంచిగా కనపడుతుంది. అయితే ఇద్దరు దొంగలు వేలాడుతా ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు వేలాడుతా ఉంటున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ప్రభువును వారిని దూషించలేదంటే మరి మనము చూడొచ్చు సువార్తలలోనే ఇద్దరు దూషించారు. ముందు ఏందో ఈయన అనేకులకు ఇదివరకైతే వాళ్ళకి తెలుసు యేసు ప్రభు వల్ల, అందుకంటే అక్కడ మొత్తము ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో మరి అనేక అద్భుతాలు గలిలయ సమరయ అటువంటి ఆ దెకపోలియా అనేటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి యెరికో ప్రాంతాలన్నీ కూడా దేవుడు సందర్శించినప్పుడు ఆయా నోట మరి యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు విన్నటువంటి వాళ్లే వీళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు మరి అప్పుడైతే నువ్వు అన్ని కూడా చేసావు కదా, ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకొని ఈ రీతిగా మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు తండ్రి వీరేం చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించు అన్నప్పుడు పక్కన మరి కుడి పక్కన రైట్ సైడ్
ఉన్నటువంటి ఆ దొంగకి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మరి ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. అరే ఇంత హింసించి, నేను పోయినసారే వివరించాను యేసు ప్రభు వారిని ఎంతగా భయంకరమైన హింసకు గురి చేస్తే, అంత బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన అలాగ మాట్లాడాడు ప్రభువారు. అయితే ఆ మాట స్వయంగా మరి ప్రభువారు చేసినటువంటి అద్భుతాలు వాళ్ళు చూడకపోవచ్చు, కానీ సిలువలో పక్కనే ఉండి ఆ మాట పలికినప్పుడు, ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ శబ్దానికి ఆయన చెవులు ఏమని, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఇద్దరికి వినబడుతుంది కదా ఇక్కడ. ఎవరు వింటారో వాళ్ళలోనే ఆత్మకార్యం జరుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట ఏది పడితే అది వినొచ్చు. ఎన్నో పాటలు వినపడతాయి, సినిమా పాటలు వినపడతాయి, ఆ పాటలు ఈ పాటలు, లేకపోతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినపడతాయి. కానీ వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. క్రీస్తుని గురించిన మాట వినాలి. క్రీస్తుని గురించి విన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దొంగలో గొప్ప మార్పును చూస్తా ఉన్నాం. వెంటనే అంటా ఉన్నాడు ఆ దొంగతో, ఏమి అలాగ మాట్లాడు, కొంచెమన్నా ఇప్పుడన్నా నీకు భయం లేదా దేవుడంటే కొంచెమన్నా భయం లేదా అని తన తోటి దొంగతో అంటా ఉన్నాడు. దేవుడంటే ఇంకా భయం లేదా ఇప్పుడన్నా? మనకైతే తగ్గిందే. మనం ఎన్ని నేరాలు చేశాము, ఎన్ని ఘోరాలు చేశాము, ఎంతమంది హత్యలు చేశాము, ఎంతమందిని దోచుకున్నాము, ఎంతమందిని మరి నీచమైనటువంటి పనులు చేసేసి ఈ స్థాయికి వచ్చిన మనకి కేవలం తాళ్లతో కట్టబడ్డారు వాళ్ళు కదా. మనకి తగితే, కానీ ఆయన ఏ నేరము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. ఇప్పటికైనా నువ్వు దేవుడికి భయపడవా? మనకి ఇది కరెక్టే, మనకి శిక్ష విధించడం. ఇక్కడ కూడా నువ్వు పశ్చాత్తాపడతలేవే అని ప్రభువుని అడుగుతా ఉన్నాడు. ఏమని? అయ్యా మాకైతే ఇది తగ్గిందే. 42వ వచనం, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం. అందుకు ఆయన వారితో, నువ్వు నాతో కూడా ప్రదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. అయితే ఏమంటా ఉన్నాడు? యేసు ప్రభువుని నమ్ముతా ఉన్నాడు. ఇంతవరకు కూడా పిలాతు దగ్గర, అన్ని దగ్గర కూడా, అంటే ఈ దొంగలు కూడా యేసు ప్రభు వారికి తీర్పు తీరుస్తున్నప్పుడు, ఎందుకంటే ముగ్గురు తీసుకుపోయి అక్కడ నిలబెట్టాలి కనుక ఆ తీర్పు ఒక్కొక్క కేసుని మరి జడ్జి దగ్గర నిలబెడతా ఉంటున్నప్పుడు, ఒక్కొక్కటి హియరింగ్ వస్తా ఉన్నప్పుడు అందరూ ఉంటారు కదా. నెక్స్ట్ కేసు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఈ దొంగలు కూడా అక్కడనే ఉన్నారు. అన్యాయమైన తీర్పు తీర్చబడింది కదా యేసు ప్రభు వారికి, అన్యాయంగా. అప్పుడు వింటా ఉన్నారు కదా, నా రాజ్యము పరలోక రాజ్యం, నా రాజ్యం ఇలాంటి, నువ్వు యూదులకు రాజువా అన్నప్పుడు మరి యేసు ప్రభు వారు, మీరు అనుకుంటున్న రాజ్యం కాదు, పరలోకం మన రాజ్యము అని, నా రాజ్యము పరలోక రాజ్యం, నేను రాజునే అంటా ఉన్నాడు. అందుకని ఈ దొంగ చెప్తా ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఆ యొక్క ప్రతి మాట కూడా వినుకుంటూ వచ్చాడు. ఆ విన్నా కూడా ఎప్పుడైతే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగని కనుక వీరిని క్షమించు అన్న మాట విన్నాక మనసు బద్దలైపోయింది. అరే అన్యాయమైన తీర్పు దించబడింది, కొరడాలతో కొట్టబడ్డాడు, మరి ఈడ్చబడ్డాడు, మరి సిల్వం రాణుని వేసి ఇక్కడి వరకు తీసుకొచ్చి మరి ఈ యొక్క శీలలతో గుచ్చి మరి నింగికి మరి నేలకి మధ్యలో వేలాడదీసి ఇంతగా బాధిస్తున్న తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగలు కనుక వీరిని క్షమించు అని మాట ప్రార్థన చేస్తున్నటువంటి గొప్ప ఈయననే దేవుడు, ఇంకా ఎవరు కాదు అనేటువంటి సత్యాన్ని, సర్వసత్యాన్ని తెలుసుకున్న వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఏమంటా ఉన్నాడు? యేసు ప్రభు వారు చెప్పిన రాజ్యము అది పరలోక రాజ్యమే. ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా, నన్ను క్షమిస్తే, ఒకవేళ నీకు దయ ఉంటే నాపై, నన్ను కనికరిస్తే, నా మీద నీకు ఏమాత్రమన్నా జాలి అనిపిస్తే, ఇన్ని మాటలున్నాయి ఆయన అర్థము. నేను చేసిన తప్పులు
నేను భయంకరమైన తప్పులు చేస్తా. ఎందుకంటే పక్క వైద్యతో అంటున్నాడు కదా, మనం ఎన్ని చేసినాము మనకు తక్కువైంది, ఈ శిక్ష మనకు పడాల్సిందే, మనం చేసిన దానికి మనం ఈ విధంగా ఫలితం అనుభవించాల్సిందే. ఏ నేరము ఎటువంటి పాపము లేని మరి ఆ యొక్క ప్రభువుని మనము నువ్వు దూషిస్తున్నావు ఎందుకు అన్నట్టుగా మరి మాట్లాడుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయన నమ్మాడు ఏమని, యేసు ప్రభు యొక్క రాజ్యం ఉన్నదని. ఆ రాజ్యంలో నేను మరి నన్ను చేర్చుకోవడానికి అసలు నేను ఇంత ఘోర పాపిని ఒకవేళ చేర్చబడతానో లేదో, కానీ లాస్ట్ ఆప్షన్గా ఒక్కసారి అడుగుదాము అన్నట్టు ఆయన నోరు ఆయన దగ్గర పెట్టుకోలేదు, కానీ అడిగి చూశాడు. ఏమని, తండ్రి నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటావు. హల్లెలూయా. అయితే ఆన్సర్ లేటుగా ఇచ్చాడా యేసు ప్రభు వారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడే, ఎప్పుడు? ఇదే రోజు, ఇదే దినం, దిస్ ఈస్ ద డే. ఇదే దినం నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని మరి వాగ్దానం చేస్తా ఉంది. ఎంత గొప్ప అద్భుతం అంటే, ఆశ్చర్య కార్యం అంటే ఇది మామూలు విషయం కాదు. అందరికీ ఊరికేనే లభించదు. పరదేశికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా ఏదో రకంగా ఎంతో భక్తి సాధన చేసిన వాళ్ళకు కూడా ఎక్కడో ఒక గిల్ట్ ఏమని ఉంటుందంటే, నేను అంతా కూడా కరెక్ట్గా ప్రభువుకి ఇష్టంగా బ్రతికానా లేదా, నేను నిజంగా ఆ పరలోకానికి వారసులము అవుతామా లేదా, ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటామా అనేటువంటి ఒక టెన్షన్ ఉంటుంది. ఎంత గొప్ప గొప్ప భక్తులైనా సరే, ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడైనా జారి పడిపోయానా, నన్ను కడుగు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని భక్తులు మొరపెడతా ఉంటారు. ఎందుకు? ఆ రాజ్యం కొరకి. కానీ దొంగకి అసలు ఎంత గొప్ప ఆధిక్యత లభించిందంటే, ఆయన పశ్చాత్తాపం పొందాడు సిలువలోనే. చాలా మంది ఏమంటారు తెలుసా, నా ఇష్టానుసారంగా నా జీవితకాలం అంతా బ్రతికినాక తర్వాత ఇదిగో సిలువలో దొంగకి రక్షణ దొరకలేదా, లాస్ట్ మూమెంట్లో అడుగుతా, అప్పుడు దేవుడు నన్ను దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు అంటారు. ఒక మాట చెప్తాను నేను, ఆ దొంగ ఉన్న కాలము యేసు ప్రభు వారు మరి భూమి మీద సంచరిస్తున్న కాలంలో చాలా మరి అందరినీ కూడా దర్శించడానికి, అనేకులు రావడానికి మరి ఆయన దగ్గరికి ప్రేరేపించబడి ఆయన ద్వారా ఆకర్షితులై వెళ్ళారు. వీళ్ళు మరి మామూలు వీళ్ళు ఏంటంటే ఒక రాజ్య స్థాపన చెయ్యాలని, ఈ భూలోకంలో అదేంటిది మాటలు చెప్పాలంటే రాడికల్ అదేంటిది విప్లవకారుల్లాగా ఉన్నారనమాట. ఇలా పేదలకు అన్యాయం జరుగుతుంది, పేదలకి మేము న్యాయం జరిగించాలి, ఒక రాజ్య స్థాపన చెయ్యాలి అన్నటువంటి విప్లవంలో తిరుగుతున్నటువంటి దొంగలు వీళ్ళు. ఆ విప్లవం కోసము దొంగతనాలు చేశారు, నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, హత్యలు చేశారు. అలాంటి సమయంలో మరి ప్రభు వారిని వారు తెలుసుకోలేకపోయారు. కానీ సిలువలో ఆ యొక్క సిలువలో పశ్చాత్తాపం పొంది ఆయన మరి ప్రభు యొక్క రాజ్యానికి వారసుడయ్యాడు. కానీ ఈ రోజున నువ్వు ఆ మాట అనడానికి వీల్లేదు నీకు. ఎందుకు తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథము ఈ జనరేషన్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లోకి రావడానికి ఎంతో మంది మిషనరీస్ వారు ప్రాణ త్యాగాలు చేశారు. వారు ఎంతోగానో వారి యొక్క మరి లైఫ్స్ ని మరి ప్రభు కొరకు సజీవంగా మరి ఆయనకు సమర్పించుకున్నారు. హతసాక్షులుగా మరి మరణించారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చి ఉంది అంటే ఊరికనే రాలేదు. ఈ యొక్క వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదన్నీ కూడా దేవుడి మాటలు వింటా ఉన్నాయి. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది, నువ్వు చదువుకోగలుగుతున్నావు, మందిరానికి రాగలుగుతున్నావు. నేను మరి ఈ వాక్యం ద్వారానే చాలా మంది భక్తులు నీతో మాట్లాడుతూ ఉన్నారు, నీ ఒక చెవులలో వినపడతా ఉంది. అని జీవితకాలం అంతా కూడా ప్రభువుని గురించి వింటా ఉన్నావు. విని కూడా
నువ్వు మారకపోతే నువ్వు లాస్ట్ నాకు మరణ టైంలో నేను మారుతానంటే అప్పుడు నీకు ఆప్షన్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నావా? లేదు. ఒక మెడిసిన్ తయారు చేసిన ఒక ఏదైనా మనం వాడుకునే సబ్బులు కానీ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే దానికి ఏం చేస్తారు? ఎక్స్పైరీ డేట్ పెడతారు కంపల్సరీ, అంతేనా? ఆ యొక్క డేట్ పెడతారు తప్పకుండా. ఆ డేట్ తర్వాత మీరు వాడితే ఏమవుతుంది? మీ స్కిన్ పాడవుతుంది. లేకపోతే అది ఒకవేళ మెడిసిన్ అయితే అది తీసుకుంటే ఏమైపోతారు? చనిపోతారు. విషమైపోతుంది, విషపూరితం అయిపోతుంది. అలాగనే నీకు ఇచ్చినటువంటి జీవిత కాలంలో ఆయుష్ కాలంలో దేవుడి యొక్క మాటలు వినిపించబడుతున్నాయి. దేవుడు నిన్ను ఎన్నోసార్లు స్పందిస్తా ఉన్నాడు, సంధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆ డేట్ ఉన్నంత వరకే నువ్వు ప్రభువాన్ని విశ్వసించాలి. ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఏమైపోతుంది? పైకి పోతావు. నువ్వు అప్పటి వరకు ఉన్న తర్వాత లాస్ట్కి నేను ఇదవుతా అని అదైతా అని చెప్పేసి అంటే మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడద్దు ఎప్పుడైనా. సిలువలో దొంగ రక్షించబడ్డట్టు నేను అప్పుడు రక్షించబడతా, ఆయనకు మాత్రమే అది వర్తించింది. హల్లెలూయా. అది నీకు నాకు కాదు. ఎందుకంటే ఈ రోజున సువార్త ప్రతి చోటకి వెళ్తుంది. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఇంకెక్కువగా నువ్వు ఏది పెట్టారు. ఆనాడు రేడియోస్ పెట్టినప్పుడు రేడియోస్ కదా, తర్వాత మరి అనేక విధాలుగా కరపత్రికల ద్వారా, వాక్యాల ద్వారా, ఇదిగో ఇట్లా మైక్ సౌండ్ ద్వారా ప్రతి చోట, ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి పట్టణము, ప్రతి దేశము, ప్రతి ప్రాంతము ఆయన సువార్త వెళ్లుతా ఉంది. నీ చెవులకు వినపడుతుంది వాక్యం. నీ పాపాలను ఒప్పుకో, యేసు ప్రభువారు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు అని వినపడినప్పుడు నువ్వు దానికి నేడే ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. ఒకవేళ ఈ రోజే నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపం అంతే నేడే నువ్వు ఆయనతో కూడా ఉంటావు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు రక్షణ పొందాలి అంటే నీకున్న ఆయుష్ కాలంలోనే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నీకు ఇచ్చిన టైంలోనే నువ్వు ప్రభువుని స్వీకరించాలి. పశ్చాత్తాపము పొందాలి. పాపానికి పశ్చాత్తాపం పొందాలి. నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన అతిక్రమంలకి. వీళ్ళేంటో క్రైస్తవులు ఎప్పుడు చూసినా పాపము ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి అని. మనము పాపము లేని వారమని మీరు ఎవరైనా అనగలుగుతారా? అలా అన్నారంటే దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నట్టు కదా. ఏదో ఒక దాన్నైతే నువ్వు మొక్కుతున్నావు కదా. నువ్వు నిజంగా పరిశుద్ధులవే అయితే, నువ్వు నిజంగా నీతిమంతులవే అయితే మరి దేన్నో దాన్ని ఎందుకు మొక్కుతున్నావు? అసలు నేను దేవుణ్ణే మొక్కను, నేను మరి ఇదేంటిది ఏమంటారు, దేవుడే లేడనేటువంటి దాంట్లో కూడా ఉంటారు కదా. వాళ్ళని ఏమంటారు? ఏథిస్టులను చూస్తూ ఉంటారు. ఆ ఏథిస్టులను చూసినప్పుడు వాళ్ళు అసలు దేవుడే లేడు, ఇట్లాంటి ఆచారాలు లేవు, అట్లాంటివి లేవు అని. కరెక్టే, ఆచారాలు ఇది చేయండి, పక్కకు పడేయండి, కానీ దేవుడే లేడు అనేది మాట తప్పు. దేవుడు లేకుండా క్రియేషన్ లేదు. దేవుడు లేకుండా నీవు నేను లేవు ఇక్కడ భూమి మీద. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయననే ఈ ప్రపంచమును, సర్వ భూమిని, మరి ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడై ఉంటున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నవాడు, అనవైనడు అయినటువంటి దేవుడై ఉంటావు. ఆ దేవాది దేవుడే ఈ భూమికి ఎత్తించాడు. నీ పాపము నా పాపము పరిహరించాలని, నీ పాపము నా పాపము కడగాలని ఆయన ఈ లోకానికి మరి వచ్చినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక ఆ సత్యాన్ని నువ్వు కలిగి ఎక్కడ నీ పాపాలు క్షమించబడతాయి, ఎవరి ద్వారా నీ యొక్క మరి పాపములకు పరిహారము నొందుతగలుగుతావో ఆ యొక్క దేవాది దేవుడి సన్నిధికి నువ్వు రావాల్సినటువంటి భాగమై ఉంటున్నావు. కనుక మరి ఏమనంటా ఉన్నాడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును.
హల్లెలూయా. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించారు అంటే ఏదో ఆ రోజున అక్కడ చిందించాడు అనేది కాదు. ఇప్పటికీ ఆయన రక్తధారలు ప్రతి ఒక్క మానవాళి కొరకు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆయన రక్తధారల కిందికి నువ్వు వచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు పరలోకానికి వారసురాలు అవుతావు. హల్లెలూయా. నేడు అనే సమయం ఉండగానే ఆయనని ప్రభు అని అంగీకరించాలి. ఇదే అనుకూల సమయము అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. యేసయ్య ఏమైనా జాప్యం చేశాడా దొంగతో? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అన్నాడు. అదే రీతిగా దొంగలాగా ఈ రోజే నీ దగ్గరికి వచ్చింది వాక్యం. ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, నువ్వు ఇంట్లో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, నీకు ఈ మాట వినపడుతుందంటే నీ తప్పులను నువ్వు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రభువాలను క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నీ రాజ్యానికి వారసురాలుగా చెయ్యండి అని నువ్వు అడిగితే నేడే నువ్వు ఆయనతో కూడా ఉంటావు. హల్లెలూయా. బాప్టిజం అనేది అందరి ముందు నువ్వు ప్రభువును ఒప్పుకొని క్రియారూపకంగా ఆయనని ఏం చేస్తున్నావు? లీగల్ గా ఆయనని స్వంత రక్షకుడుగా అందరి ముంగట ఒప్పుకొని బాప్టిజం తీసుకుంటున్నావు. హల్లెలూయా. ఫస్ట్ జరగాల్సిన కార్యం ఏంటి? మనస్సు మారాలి, పశ్చాత్తాపం రావాలి. నేను చేశాను తప్పు, నేను చేశాను అతిక్రమము, నా దేవుడికి విరోధమైన పాపాలు చేశాను, దేవుడికే విరోధమైన పాపాలు నేను చేశానని పశ్చాత్తాపం పొందుతావు చూడు. అప్పుడే వచ్చింది నీకు మారు మనస్సు. ఆ మారు మనస్సు రక్షణ కలగజేస్తుంది. ఆ రక్షణ మరి ఎక్కడికి నడిపిస్తుంది? బాప్తిజంలకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఎవరెవరు సాక్ష్యం ఇస్తారు? ఈయన దేవుడి కుమారుడే, ఈ బిడ్డ దేవునికి నిజముగా దేవుడి బిడ్డని అని. నీళ్లు ఏంటిది? రక్తము, పరిశుద్ధాత్మ. ఈ మూడు సాక్ష్యాన్ని ఇస్తాయి. హల్లెలూయా. ఆ మాట కూడా మనం చూసుకుందాం. యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి ఒకసారి. కీల ద్వారాలు, రక్తం ద్వారాలు వాడు యేసు క్రీస్తే నేను నీళ్ళతో మాత్రమే కాక బైక్లో చదవండి. నీళ్ళతోనూ రక్తంతోనూ వచ్చింది. ఆత్మ సత్యం కనుక సాక్షిమిచ్చేవాడు ఆత్మయే. సాక్షిమిచ్చేవాడు ముగ్గురు, ఆత్మయు నీళ్ళను రక్తము ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బిడ్డ పాపమునకు పరిహారం ఉంది, అందుకనే మిమ్మల్ని మీరు అనాథలుగా వదలను. ఏ విధంగా దొంగ మారుమనసు పొందాడు? అక్కడ ఆత్మలో ఆయన గుర్తు పెట్టగలిగాడు, నేను నిజముగా దేవుని కుమారుడని. హల్లెలూయా. ఆత్మ సాక్ష్యం ఇస్తుంది కనుక నేను నోటితో ఒప్పుకుంటున్నాడు. నోటిలో నుండి మన హృదయంలో ఉన్నదాన్నే నోరు పలుకుతుంది. హల్లెలూయా. హృదయంలో ఉన్నదే నోరు పలుకుతుంది. కాబట్టి ఆత్మలో ఆయన గ్రహించగలిగాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన మరి నా కొరకే మరణించి ఆ విధంగా సిలువలో వేలాడి నా కొరకు మరణిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ దొంగ మారాడు. పశ్చాత్తాపం పొంది అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఈ రోజున నీవు కూడా ఈ లోకంలో నీకు నచ్చినట్టు బతికేవేమో, ఇప్పుడు కష్టపడుతున్నావేమో, ఒకవేళ పడక మీద ఉన్నావేమో దీర్ఘకాల వ్యాధి చేత, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోతే నేను ఎక్కడుంటానని అనుకుంటున్నావేమో సపోజ్. అయితే ఇదే అనుకూల సమయము. ఇప్పుడే నువ్వు అనుకో, ప్రభువా నన్ను నీ రక్తధారల కిందికి నన్ను తీసుకో, నన్ను కడుగు, ఈ రోజున నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా అని పశ్చాత్తాపం పొందు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు? ఏదో రోజు చచ్చిపోవాలి కంపల్సరీ. అంతేనా? నేను ఎప్పటికీ బతుకుతానన్న మనవుడు ఎవడన్నా ఉన్నారా? నేను ఎప్పటికీ నేను జీవిస్తూనే ఉంటా అని చెప్పేటోళ్ళు ఎవరన్నా కనీసము
మొత్తము అదేంటిది మనకి ఈ యొక్క భూమి మీద ఏదైనా చరిత్రలో మొత్తము ఇగో ఇన్ని సంవత్సరాలుగా జీవించున్నాడు ఈ మనిషి, ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాలు అయింది ఇంకా జీవించండి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనిషి అన్న ప్రతి ఒక్కరు చావాల్సిందే. అయితే చస్తే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? తాను దయచేసిన ఆత్మ మన దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరి ఆత్మ వెళ్ళిపోతుంది. అయితే ఆ ఆత్మ వెళ్ళేటువంటి పరిస్థితి ఎక్కడ? తీర్పులో నిలబడడానికి. మంచి చేస్తే పరలోకానికి, చెడు చేస్తే ఎక్కడికి? నరకానికి. కనుక ఇప్పుడే ఇదే అనుకూల సమయం. అందుకే పశ్చాత్తాపం పొందుతున్నాడు దొంగ. అయ్యా, నా జీవితకాలం అంతా నేరాలు ఘోరాలు పాపాలే చేశా, నాకు ఇక ఇప్పుడు కొంచెం సేపే చచ్చిపోతా, నేను బ్రతకను ఇక. కానీ నేను చచ్చిపోతా, ఆ చచ్చిపోయినాక నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. బతుకున్నప్పుడు అంటున్నాడా, చచ్చిపోయినాక అంటున్నాడా? చెప్పండి, దొంగ ఏమంటున్నాడు? బతుకున్నాడా? బతికున్నప్పుడే అంటున్నాడు. ఇప్పుడు బతికి ఉండి కూడా చాలా మంది ఈ మాటలు అంటలేరు. నేనేం చేసినా, నేనేం చేయలేదు, నేను అన్ని కరెక్ట్, నేను చేసినంత కరెక్ట్, అసలు నేను మంచోడిని అని చెప్పుకోవడమే ఇష్టపడతా ఉన్నారు. నేను తప్పు చేశాను, నేను పాపిని అని ఒప్పుకోవడం ఇష్టం లేదు ఎవరికి. చాలా మంది మనుషుల ముందు ఒప్పుకోవడానికి నీకు కష్టమేమో, కానీ దేవుడి సన్నిధిలో నీ రహస్య పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకో. మనుషులకు చెప్పకపోయినా పర్వాలేదు, దేవుడి సన్నిధిలో ఒప్పుకో నీ తప్పుని. ఆయన మాత్రమే క్షమిస్తాడు. అందుకే దొంగ ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు? యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను జీవితం అంతా కూడా చేసినది నేరాలు ఘోరాలు చేసిన, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ రోజున ప్రతి మనిషి చెప్పాల్సినటువంటి మాట ఇది. అయ్యా, మమ్మల్ని క్షమించు, నీ రాజ్యంలోనికి మమ్మల్ని చేసుకోవాలి. దొంగ అయితే ఆ యొక్క చివరి క్షణంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోగలిగాడు. కానీ దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, నీకు ఈ లోకంలో అన్నిటినీ ఇచ్చాడు. నీకు తినడానికి తిండిని, కట్టుకోవడానికి బట్టను, ఉండడానికి నీడని అన్నీ కూడా ఇస్తా ఉన్నాడు. ఆయన నువ్వు ఒప్పుకోలేక నువ్వు నీ పాపాలను అలాగ కప్పు పెడుతున్నావేమో. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి బోధలు లేవు ఇప్పుడు. మీరు రండి, మీకు బిల్డింగ్ వస్తుంది, మీరు రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు రండి, మీకు పెళ్లిళ్ళు అవుతాయి, మీరు రండి, మీకు స్వస్థతలు జరుగుతాయి. ఇవి కాదు. పాప రోగంతో ఉన్నావు నువ్వు, పాప ప్రక్షాళన కావాలి. ఆ పాప ప్రక్షాళన కావాలంటే యేసు రక్తం కావాలి. యేసు రక్తంతో నువ్వు కడగబడితేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధురాలు అవుతావు. ఆ పరిశుద్ధమైన రక్తంలో నువ్వు కడగబడాలి. కడగబడడానికి నువ్వు సిద్ధపడాలి. నీకు బిల్డింగ్లున్నా నీతో రావు. వీటి కోసం ప్రయాసపడుతున్నారు, వీటి కొరకే మొర పెడుతున్నారు, వీటి కొరకే ఆరాట పడుతున్నారు. ఇవి కాదు నీకు కావాల్సినవి. నిత్య జీవము, ఆయనతో సదా ఉండే జీవితం కావాలి. ఈ రోజున యుద్ధం జరిగి అనేక మంది చచ్చిపోయారు, కరోనా వచ్చి అనేకులు చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు నేను చూడబోయామా? మాకేం తెలుసు? నువ్వు నేను చూడకపోవచ్చు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మరణము తర్వాత నిత్య జీవం ఉందని. నువ్వు నోటి మాటతో చెప్తే ఏదైనా లోకంలో ఏదైనా నోటి మాటతో నీ స్థిరపరచబడుతుందా? ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం కదా, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాము. అప్పుడు నువ్వు నోటితో ఒప్పేసుకో, నేను నోటితో ఒప్పేసుకుంటా అని అంటే అగ్రిమెంట్ అయిపోతుందా? ఏం చేసుకుంటావు? దానికి పేపర్లలో పెడతావు. ఏం పెడతావు? పేపర్లలో రాసి ఇవ్వాలి. రిటర్న్ లో అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ రాసినాక ఏం చేయాలా? నీ తంపు పెట్టాలా. ఒక ప్రాపర్టీ కొన్నా, ఒకటి ఏదైనా మీ వాళ్ళది మాదని మీది మాదనని అని చెప్పుకోవాలన్నా కూడా, ఆఖరికి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏం చేయాలి? అగ్రిమెంట్ ఉంటుంది. అక్కడ సంతకాలు పెడతారు. చర్చిలోనైనా మీ పెళ్లి అయినాక ఏం చేయాలా? మున్సిపాలిటీ పోయి మేమిద్దరం కూడా భార్య భర్తలమని అక్కడ నమోదు చేయాలి. నువ్వు పుడితే ఏం చేయాలి? ఇగో నాకు పలానా పిల్లోడు పుట్టాడని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ తెచ్చుకోవాలి. ఒకవేళ చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దేంట్లో? రిటర్న్ లో. ఆ రిటర్న్ లో
రాసిన పరిశుద్ధ గ్రంథమే ఇది. హల్లెలూయా. ఆ రిటర్న్ లో ఉన్నటువంటి దేవుని గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. నిత్య జీవం ఉన్నది, చచ్చిపోతే ఎవరు చూడొచ్చారని మాట్లాడతావు నువ్వు? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ పాపాలకు పశ్చాత్తాపం పొందాలి, పాప క్షమాపణ పొందాలి, నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో కడగబడాలి. రిటర్న్ లో రాసి ఇస్తా ఉన్నాడు కనుక దేనికైనా రుజువు రిటర్న్ లో ఉందా అని అడుగుతారు. ఆ మాట ఇచ్చిన నేను పోయి ఇదంతా కూడా మా తాతలది మా పేపర్లు తీసుకురా అమ్మా, పేపర్లు తీసుకురా అయ్యా మేము చూస్తాము అంటారు. ఆ పేపర్ లేకపోతే దానికి వాల్యూ లేదు. అలాగనే అందుకనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతికి మన చేతికి ఇచ్చాడు. దీంట్లో రాయబడినటువంటి మాటలను మన హృదయంలోనికి అన్వయించుకొని దాని ప్రకారం జీవించాలి. హల్లెలూయా. ఆ రీతిగా మన జీవితాలను దేవుడి కొరకు మహిమ కొరకు మనము నిలబడాలి. కనుక మరి మన యొక్క పాపములను దాచిపెట్టే వారంగా ఉండక ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, మనుషులకు చెప్పకు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే సూదులతో పొడిచినట్టుంటది. నువ్వు వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే దేవుడు దగ్గర ఒప్పుకో. దేవుడి దగ్గర నీ తప్పి విధాలను ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపం పడు, ఆయన క్షమించేది. యేసు ప్రభు కరుణగల దేవుడు ఆయన, కృపగల దేవుడు ఆయన, దయగల దేవుడు ఆయన. ఆయన నై కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఆయన క్షమించగల దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు నిన్ను త్రోసివేయడు బిడ్డ, ఎప్పుడు కూడా నిన్ను నిరాకరించడు. కనుక నన్ను కూడా క్షమిస్తాడా అని కొంతమంది అనుకుంటా ఉంటారు. నేను చాలా అసలు కర్ణుడు కట్టిన నేరస్తుని, నాకు తెలియదు దేవుడు అంటే. కానీ అలాంటి మామూలు లేదు. నువ్వు కరుడు కట్టిన నేరస్తుడు అయినా ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపం పొంది ఇక నేను ఎన్నడూ కూడా అలాంటివి చెయ్యను అని ఒప్పుకుంటున్నావు కనుక దేవుడు నీకు క్షమిస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడి సన్నిధిలో ప్రతి అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రక్షకుడిగా స్వీకరించి ఆయన యొక్క రాజ్యములోనికి మనము ప్రవేశించినట్లుగా మన జీవితాలను ఈ లోకములో ఆయనకు సాక్షిన బిడ్డలుగా మలుచుకొని నిలబడి మనము బ్రతకాలని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక చక్కనైనటువంటి లేఖన భాగము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపించి ఆయన మహిమ కొరకు నిలబెట్టి వాడుకును గాక. ఆమేన్. దేవుని వారికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చెప్పబడిన వాక్యము మన వినికిడిలో ఫలించినగా ప్రార్థన చేసుకుందాం. నిజంగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇవి మన జీవితంలో మనం కలిగి ఉన్నామా ఒక్కసారి తిరిగి మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రములు 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 ప్రభా. కృపగలిగినటువంటి దేవ, దయగలిగినటువంటి మా రాజా, సర్వోన్నతుల సర్వాధికారి, మహిమా స్వరూపుడమైనటువంటి మా రాజా, మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. ఇంతవరకు మీ దాసులను మీ చిరుసార్లు మీరు మరుగుపరుచుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. దొంగలిద్దరూ దూషిస్తూ ఉంటున్నారు, నిందిస్తూ ఉంటున్నారు, అవహేళన చేస్తూ ఉంటున్నారు నాయన. వారిలో వారు చేసినటువంటి పాపమును గుర్తెరిగి నాయన దొంగ అడుగుతూ ఉంటున్నాడు. తండ్రి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అడిగినప్పుడు వెంటనే ప్రభా తన పాపమును ఒప్పుకున్నాడు కాబట్టి, తన పాపములకు పశ్చాత్తాపం పొందాడు కాబట్టి నాయన, అయ్యా ధన్యునిగా మీరు ఏంచి నాయన, నేడు సమయం ఇవ్వలేదు నాయన, రోజులు చెప్పలేదు ప్రభా, సంవత్సరములు చెప్పలేదు, వారములు చెప్పలేదు, నేడే నాతో కూడా నీవు పరదేశిలో ఉందు అని అతనితో చెప్పినటువంటి మాట ఉంటుంది నాయన. నిజముగా ప్రభా, ఎప్పుడైతే ఉన్న పాటున
ఆయన వారి యొక్క పాపములు గుర్తెరిగి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అడిగినప్పుడు వెంటనే మీరు క్షమించే దేవుడుగా ఉంటున్నారు. అయినా మీకు వందనాలు స్తోత్రం. ఇది తెలియక అనేక మంది నాయన సమయం ఉంది కదా, రోజులు ఉన్నాయి కదా, సంవత్సరములు ఉన్నాయి కదని నెపమును మోపుతూ నిందలు వేస్తూ అవహేళన చేస్తూ అవహేళనగా మాట్లాడుతూ మీకు దూరస్తులుగా ఉంటున్నటువంటి వారు అనేకులు ఉంటున్నారు ప్రభా. కానీ మీరు ఆజ్ఞది సమీపముగా ఉంటుంది నాయన. ఎవరైతే నాయన పశ్చాత్తాపడి మారుమనసు పొందుతారో, మీరే నిజమైన దేవుడిని విని మారుమనసు పొందుతారో అయ్యా వెంటనే ప్రభా వారిని మీ కుమారులుగా, మీ సొత్తుగా, మీ జనాంగముగా అయ్యా మీరు చేసుకున్నటువంటి దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మీ వందనాలు స్తోత్రము నాయన. మరి సమయంలో ఈ మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి నాయన వాటి ద్వారా మేము బలపడటకు సహాయం చేయమని యేసునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా